మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. భారీగా నగదు, బంగారం చోరీ జరిగినట్టు తెలుస్తుంది. సంక్రాంతి వేడుకలకు స్వగ్రామాలకు వెళ్లడంతో చోరీలు జరిగాయి. నిన్న ఉదయం 11 గంటలకి వెమ్లవాడకు బయలుదేరినాం. మా పిల్లలను, మా సారు, మేము నలుగురం కుటుంబ సభ్యులం. వెమ్లవాడ జాతర పోతామని ఇంట్లో గోల్డ్ను, సిల్వరు, క్యాష్ పెట్టే వెళ్ళినాం. దర్శనం చేసుకున్నాం. నైట్ రిటర్న్ అవుతుంది అనుకున్నాం, కానీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వల్ల బయలుదేరలేకపోయినాం. ఉదయాన్నే బయలుదేరి వచ్చేసరికి అసలు మాకు ఈ కాలనీ వాసులే ఇన్ఫామ్ చేసిరు మాకు. మేము బస్సులోనే ఉన్నాము. ఇంటికి వచ్చినాం. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేము. ఏం జరిగింది? క్యాష్, గోల్డ్, సిల్వర్ అంతా పోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. మరి వరంగల్ అయితే పలు కాలనీలో కూడా దొంగలు చోరీకి పాల్పడి కూడా పలు బంగారం అటు క్యాష్ ని కూడా దోచుకున్నట్టు కూడా బాధితులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే నిన్న సంక్రాంతి పండుగ కూడా వరంగల్ జాతరలకు నడుస్తుంది. ఓవైపు జాతర, మరోవైపు జాతర. వరంగల్ భారీ పెద్ద జాతర. ఆ జాతరను పురస్కరించుకొని కూడా ఇళ్లకు తాళాలు చేసి ఆ జాతరలో బాధపడటం, దాంతో పాటుగా కొంతమంది రిసెప్షన్ ఇంట్ల కోసం పోవడంతో ఇదే అదనంగా బాధిస్తున్న దొంగలు దాదాపుగా వరంగల్ టౌన్ కు సంబంధించి 18 చోట్ల దొంగతనం పాల్పడినట్టుగా ఇప్పటివరకు అయితే అప్డేట్ అయితే అనుకున్నాం. అందులో ప్రధానంగా వరంగల్ సంబంధించిన 8 నంబర్ కాలనీ, ఇందిరా కాలనీ, గీసుకుంట, దానగా, చింతలపల్లి గ్రామాన్ని, నర్సంపేట, వరంగల్ నుంచి నర్సంపేట వెళ్ళేటువంటి రహదారికి ఆనుకున్న గ్రామాలు, దాంతో పాటుగా ఆనంకొండ, కేకేసి, కొత్తగట్ట కరీంనగర్ హైటెక్ అంటే వెళ్తూ దొంగల ముఖాలు ఒక చోట దొంగతనం చేస్తూ వాళ్ళు పారిపోయే మార్గం గుండా వెళ్తూనే మరొక ఫ్యామిలీలో దొంగతనం చేస్తూ కూడా ఒకే రకమైనటువంటి ముఖాలు ఈ యొక్క దొంగతనం పాల్గొంటున్న ప్రస్తుతం అయితే పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి క్రూజ్ టీం ద్వారా అయితే పోలీసులు ఈ యొక్క దొంగలు గుర్తించిన పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ రోజున మరికొంతమంది కూడా ఇంకా వెకేషన్లకు రాని నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మరిన్ని దొంగతనాలు ట్రేస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా సంక్రాంతిని పురస్కరించుకొని బయటికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులు ముందు నుంచే కూడా హెచ్చరికలు స్టార్ట్ చేస్తుంది. అయినా కూడా యజమానులు కొంత జాగ్రత్తలు పాటించకపోవడంతో దొంగల చేతివాటం చూసినట్లు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా ఈ రోజు ఏంటి ఎన్ని దొంగతనాలు జరిగాయి, మీ దగ్గర క్యాష్ ఎంత దోపిడీ గురైంది, బంగారు నగలు ముందుగా ఎంత వస్తున్నా కూడా పూర్తి స్థాయి డేటా ఈరోజు ఈవినింగ్ వరకు అవకాశం అయితే కనిపిస్తాము. ఏదేమైనా కూడా ఇప్పుడు దోపిడీ దొంగలు పాల్గొన్నప్పుడు కొన్ని ప్రత్యేక టీమ్స్ అయితే ప్రాజెక్ట్ అయితే చేపడుతున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.